మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. సాయంత్రంలోపు చంపేస్తామంటూ కూడా దుండగులు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరు కాపాడతారో చూద్దామంటూ కూడా హెచ్చరించారు. గతంలోని ఇలా బెదిరింపు కాల్ చేశారు దుండగులు. ఇప్పటి వరకు 5-6 సార్లుగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈసారి వచ్చిన బెదిరింపు కాల్ నెంబర్ మనం చూస్తే 9404348431 నుంచి వచ్చినట్లుగా కూడా గుర్తించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో చాలా సార్లు ఆయనకు ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించారు. అయితే తాజాగా మళ్లీ ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు సాయంత్రం లోపు లేపేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా మనకి బ్రేకింగ్ న్యూస్ లో సమాచారం అయితే అందుతోంది. హైదరాబాద్ లోనే ఉన్నామని, సాయంత్రంలోగా చంపేస్తామని హెచ్చరించినట్లుగా సమాచారం. కాగా రఘునందన్ రావుకు ఇలా బెదిరింపు ఫోన్ కాల్ రావడం ఇది 6సారిగా కూడా మనం చూడొచ్చు. తాజాగా 9404348431 నెంబర్ నుంచి కూడా ఫోన్ వచ్చినట్లుగా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తునైతే వేగవంతం చేశారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి చంపేస్తామని చెప్పడంతో పాటు ఎవరు కాపాడుతారో చూద్దామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలా రఘునందన్ రావుకి ఇవాళ కూడా బెదిరింపు కాల్ రావడంతో బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారిగా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ రఘునందన్ రావుకు ఫోన్ చేసిన దుండగులు ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలంటూ కూడా మావోయిస్టుల పేరుతో హెచ్చరించారు. గతంలోనూ హైదరాబాద్ లోనే మా టీం ఉందని, మరి కాసేపట్లోనే నిన్ను చంపేస్తాం, లేపేస్తామంటూ పలుమార్లు 2 వేర్వేర్ల నెంబర్ నుంచి ఆగంతుకులు కాల్స్ చేసి బెదిరించిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు రఘునందన్ రావుకు, అందులోనూ బీజేపీ పార్టీ నాయకుడికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కోసం కావాలని ఆగంతుకులు కాల్ చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఆయన కోసం ఆగంతుకులు ఏదైనా ప్లాన్ చేశారా అనే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. అయితే రఘునందన్ రావుకు ఎవరు కాల్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా ఇక్కడ మనకి సమాచారం అందుతోంది. అలాగే ఇవాళ కూడా బెదిరింపు కాల్స్ రావడంతో ఇటు బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు కూడా ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలోనూ ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని మావోయిస్టుల పేరుతో హెచ్చరించడం జరిగింది. గతంలోనూ హైదరాబాద్ లోనే మా టీం ఉందని, మరి కాసేపట్లో నిన్ను చంపేస్తామంటూ కూడా 2 వేర్వేరు నెంబర్ల నుంచి ఆగంతుకులు కాల్స్ చేశారు. గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ రావడం చూస్తే అదును కోసం ఆగంతుకులు ఎదురు చూస్తున్నారా అనే అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి.